Hello everyone. Today I am going to discuss about the topic is earthing procedure for electrical panel and home appliances. Okay, how to make electrical earthing for home appliances and also electrical panel. Okay, so earthing is an important part of the power system. Earthing means creating short circuit path to the source through earth or ground or specified conductor. Okay, in the previous class we already discussed about the earthing. Okay, so earthing plays an important role for the electrical system. ఎందుకు అంటే సో ఎర్తింగ్ అనేది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ కానీ లేదా హై కరెంట్స్ కానీ వచ్చినప్పుడు ఎక్సెస్ కరెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ కరెంట్ని మనకి ఎర్తింగ్ అంటే డెప్త్ ఆఫ్ ఎర్త్లో మనకి కనెక్ట్ చేసినట్లయితే సో ఎర్త్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో ఎర్త్ అబ్జార్బేషన్ అంటే ఇస్ నథింగ్ బట్ అక్కడ మనం ఎర్తింగ్లో ఒక టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ ఎక్సెసివ్ కరెంట్ అనేది దాని ద్వారా మనకి బయటకు వచ్చేస్తుంది. సో ఎలక్ట్రికల్ షాక్స్ అనేవి హ్యూమన్ బాడీకి రాకుండా మనకి ఎర్తింగ్ అనేది ఉంటుందన్నమాట. So the fault current flows through the earth. The equipment may be get damaged during the fault condition if earthing is not present. సో ఇప్పుడు మనకి ఎర్తింగ్ అనేది లేదు అంటే ఆ ఎక్సెస్ కరెంట్ అనేది మనకి సర్క్యూట్కి కానీ లేదంటే హోమ్ అప్లయన్సెస్లో ఏ అప్లయన్సెస్కైనా కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి దానికి ప్రొటెక్షన్ ఉంటుంది, కంపల్సరీ ఫ్యూజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ వాటిని కూడా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా. సో ఎక్సెసివ్ కరెంట్ అనేది వస్తే ఆ ఎర్తింగ్ వైర్ వల్ల ఏంటంటే ఆ ఎక్సెసివ్ కరెంట్ అనేది సర్క్యూట్ దాకా రీచ్ అవ్వకుండానే ఎక్సెసివ్ కరెంట్ అనేది మనము పాత్ ఆఫ్ ఎర్తింగ్ వైర్ ద్వారా మనము ఎర్త్కి కనెక్ట్ చేస్తాం. Okay, so let's see earthing procedure. In this I am going to tell about the earthing procedure for electrical panels, and you can follow the same for your home appliances also. Okay, so required material for electrical earthing or reverse sand 25 kgs, typically 5 small buckets. Okay, so salt 50 kgs and charcoal 15 kgs and GA pipe 10 feet with a random 10 mm drilled one number. Okay, so make a pit in the ground that is 2 feet length into 2 feet width and 10 feet depth also. Okay, సో ఏదైతే పైప్ హైట్ మనం తీసుకున్నామో ఆ హైట్ వరకు మనం ఎర్త్లో మనం డిగ్ చేయాలన్నమాట. సో వాటర్ టు ఫిల్ ద పిట్, ఫైనల్లీ టు రెడ్యూస్ ద ఎర్త్ రెసిస్టెన్స్. వాటర్ ఆల్సో వీ నీడ్ ఇట్. సో లేయర్కి మనం దాన్ని వెట్గా ఉంచాలన్నమాట. అలా ఉంచినప్పుడు మనకి ఎర్త్ రెసిస్టెన్స్ మనం డిక్రీజ్ చేయొచ్చు. సో GI ఆర్ కాపర్ బస్ బార్ ఆర్ కాపర్ కేబుల్ రిక్వైర్డ్ ఫర్ ప్యానల్ ఆర్ పిట్. ఓకే, సో మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో అక్కడ GI పైప్ అనేది సో ఆ GI పైప్ ఆర్ కాపర్ బస్ బార్ ఆర్ కాపర్ కేబుల్ అనేది యూజ్ చేస్తాం అక్కడ డిప్ చేయడానికి. Checking healthiness of existing earth pit. Use earth resistance tester if the earth resistance value is less than 5 ohms, which is considered as good earthing. Okay, so 5 ohms కన్నా తక్కువ వాల్యూ అనేది ఉంటే కనుక సో దట్ ఈస్ నథింగ్ బట్ గుడ్ ఎర్తింగ్. Otherwise we have to decrease the earth resistance value. Okay, so the value of the earth resistance of various power stations are like this. For large power stations 0.5 ohms and major power stations 1 ohm, and this for the small substations 2 ohms, and in all other cases we can maintain the 5 ohms. Okay, so these are all the earth resistance values for various power stations. Okay, సో మనం ఫస్ట్ ఎర్త్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎర్త్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం బై యూజింగ్ ద ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్స్ ఉంటాయి, అండ్ బై యూజింగ్ మల్టీమీటర్స్ అండ్ వీ కెన్ క్యాలిక్యులేట్ బై యూజింగ్ ద ఓమ్స్ లా ఆర్ వాల్యూ. వీ కెన్ క్యాలిక్యులేట్ ఆల్సో ద ఎర్త్ రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే, సో maximum we can measure the earth resistance value by using the earth resistance kit. Okay, so first step 1, make a pit on the ground, and the second step, put a 5 kg of reverse sand on the pit and spread it. Make sand bed in the earthing pit. Okay, so first మనం ఏం చేయాలి అంటే
గ్రౌండ్ మనం ఎక్కడైతే మనం ఎర్త్ రెసిస్టెన్స్ అనేది మనం గ్రౌండ్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ పొజిషన్ దగ్గర అప్ టు ఒక 10 ఫీట్ వరకు ఎర్త్లో మనం డిగ్ చేయాలన్నమాట. సో దాని తర్వాత ఏంటంటే ఒక 5 కేజీస్ ఆఫ్ రివర్ శాండ్ ఆర్ సాల్ట్, మీరు సాల్ట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే రివర్ శాండ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అది ఒక లేయర్ లాగా దాన్ని మొత్తం ఫిల్ చేయాలన్నమాట. స్ప్రెడ్ ఇట్ ఓవర్ ద ఆల్. మనం ఎంతవరకు అయితే ఆ డిగ్ చేస్తామో ఆ డిగ్ చేసే ఆ పర్టికులర్ ఒక పైప్ షేప్లో ఉంటుంది కదా, సో ఆ కిందంతా ఒక లేయర్ లాగా దాన్ని ఫిల్ చేయాలి. ఓకే, సో ఫిల్ చేయబోయే ముందు మనం ఫస్ట్ ఆ పైప్ ఏదైతే ఉందో ఎర్తింగ్ పైప్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్లో మనం ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసి అది అక్కడ ఫిల్ చేయాలి. ఓకే, స్టాండ్ ద ఎర్త్ పైప్ ఇన్ ద పిట్. ఓకే, సో అక్కడ పిట్ ఏదైతే ఉందో ఆ పిట్ మీద మనం అక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, సెంటర్లో ప్లేస్ చేయాలి. సో స్ప్రెడ్ సాల్ట్ అండ్ అరౌండ్ ద పైప్. సో దాని చుట్టూ కూడా మనం సాల్ట్ని మళ్ళీ ఫిల్ చేయాలన్నమాట. లేయర్స్ లాగా ఫిల్ చేసుకుంటూ వస్తాము. ఓకే, సో నెక్స్ట్ స్ప్రెడ్ చార్కోల్ అండ్ దెన్ రివర్ శాండ్, అట్లా లేయర్స్ లాగా మనం ఫిల్ చేసుకుంటూ వస్తామన్నమాట అప్ టు పైన రీచ్ అయ్యేంత వరకు. సో రిపీట్ ద స్టెప్ 4 and 5 అంటిల్ ద మెటీరియల్ ఎగ్జాస్ట్. సో ఆ పైన ఎక్కడి వరకు అయితే ఎండింగ్ ఉంటుందో, ఆ ఎండింగ్ అంటే ఎర్త్ లెవెల్కి వచ్చేంత వరకు దానికి మనం ఇలా లేయర్స్ లాగా శాండ్, సాల్ట్ అండ్ చార్కోల్, మళ్ళీ శాండ్, పిట్, అది ఇట్లా లేయర్స్ లాగా అనమాట కంప్లీట్ చేసుకుంటూ వస్తాం అప్ టు ఎర్త్ లెవెల్. వన్స్ ద మెటీరియల్ ఎగ్జాస్టెడ్ దెన్ ఫిల్ విత్ ద ఓల్డ్ శాండ్ విచ్ యూ రిమూవ్డ్ ఫ్రమ్ ద పిట్. ఓకే, దానిపైన మనం ఏదైతే రిమూవ్ చేసిన శాండ్ ఉందో దానిపైన ఫిల్ చేస్తాం. ఓకే, పోర్ ద వాటర్ ఇన్సైడ్ ద పైప్ అంటిల్ ద పైప్ గెట్ ఫిల్ అవుట్. దట్స్ ఆల్ యూ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, సో అక్కడ మనము కంప్లీట్గా వాటర్ అంతా ఏంటంటే వెట్గా చేయాలి అనమాట. అక్కడ ఏదైతే పొజిషన్ దగ్గర మనం ప్లేస్ చేసామో దాన్ని అంతటిని వెట్గా ఫిల్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎర్త్ పిట్ ప్రొసీజర్. సో ఫస్ట్ 10 feet హైట్ అనేది తీసుకున్నాం ఎర్త్ లోపల, ఇది ఎర్త్ లెవెల్ అనమాట. సో ఎర్త్ లెవెల్కి మనం 10 feet లోపలకి డిగ్ చేసాము. ఈ 10 feet మనం తీసుకున్న రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ని ఫస్ట్ సెంటర్లో ప్లేస్ చేశారు. ఓకే, సో కింద ఫస్ట్ లేయర్ వచ్చేటప్పటికి మనకి రివర్ శాండ్ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నాం చూడండి. సో ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో, సో మనం కొంత ఏరియా విడ్త్ తీసుకొని డిగ్ చేస్తాం కదా ఎర్త్ లోపల. సో ఎర్త్ లోపల ఫస్ట్ రివర్ శాండ్ ప్లేస్ చేయాలి. ఆ శాండ్ పైన మనం ఈ మిడిల్లో రాడ్ని ప్లేస్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ సాల్ట్, అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ మళ్ళీ రివర్ శాండ్. ఓకే, సో చార్కోల్, సీ హియర్ చార్కోల్ అండ్ సాల్ట్. సో 3 కలర్స్ చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. సో ఆరెంజ్, ఓకే, సో ఇక్కడ మనకి చార్కోల్ కలర్ అండ్ సాల్ట్. ఓకే, అండ్ దెన్ 3 steps రిపీటెడ్, రివర్ శాండ్, చార్కోల్ అండ్ దెన్ సాల్ట్. అండ్ దెన్ మళ్ళీ అగైన్ మనకి అప్ టు ఎర్త్ ఫిల్ అయ్యేంత వరకు లేయర్స్ లాగా ఫిల్ చేస్తామన్నమాట. సో ఇట్లా ఎర్తింగ్ అనేది కనెక్షన్ ఇస్తాం. ఓకే, సో ఇంపార్టెంట్ purpose of earthing: to protect the workers who regularly come in contact with electrical devices that might give them a shock, to keep the voltage of the device constant in a healthy phase in case of single phase to ground faults. A good grounding path which has low impedance value ensure that faults in the electrical path are cleared quickly. If the faults stay within the system for a long time, they can pose a serious threat to the stability of the system. Okay, so many modern electronic devices generate a form of electrical noise that can cause damage to the device and reduce its efficiency unless the device is properly grounded. Okay, so surge protection device function better with the help of a proper grounding. Malfunctioning electrical devices often leak electricity, which has the potential to start a fire if not redirected safely. Okay, so these are all the important points and our purposing of earth. Okay, so ఎన్ని చెప్పుకున్నా కానీ మనం ఎర్తింగ్ పర్పస్ మెయిన్లీ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ షాక్స్
and to protect the equipments from the short circuit currents and high currents. Okay, so these are all the important points for the earthing. Okay, earthing of generators, motors, transformers and transmission lines. ఓకే, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కొంచెం డిఫరెన్స్గా ఎర్తింగ్ అనేది ఉంటుంది మనకి. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద ఇమీడియట్ డిశ్చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ డైరెక్ట్లీ టు ద ఎర్త్ by the help of the low resistance wire is known as the electrical earthing. We already know that the definition of the electrical earthing, the process of transferring the immediate discharge of electrical energy directly to the earth, okay, by the help of the low resistance wire is known as the electrical earthing. The electrical earthing is done by connecting the non-current carrying part of the equipment or neutral of supply system to the ground. Every building, equipment, power plant, substation, facility include in electricity require earth grounding. Either directly or through the grounding system, the main objective of doing earthing in the electrical network is safely. The electrical equipment mainly consists of two non-current carrying parts. These parts are neutral of the system or frame or support structure of the electrical equipment. From the earthing of these two non-current carrying parts of the electrical system, earthing can be classified into again two types: neutral earthing and equipment earthing. Okay, so here tells us every equipment or every construction, okay, every construction or every equipment or every power plant, substations, all are requiring earthing. ఓకే, సో ఆల్ ద ఎక్విప్మెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, మనకి పవర్ ప్లాంట్స్లో కానీ, సబ్స్టేషన్లో కానీ, ట్రాన్స్మిషన్ లైన్స్లో కానీ ఎర్తింగ్ ప్లేస్ అని ఇంపార్టెంట్ కదా. సో ఆ ఎర్తింగ్ అనేది మనం డైరెక్ట్గా గ్రౌండ్కే ఇచ్చేస్తాం. సో గ్రౌండ్కి ఇచ్చేటప్పుడు మనం అక్కడ సేఫ్టీ ఎట్లా చూసుకుంటామంటే, ఆ గ్రౌండ్లో మనకి నాన్ కరెంట్ క్యారింగ్ పార్ట్స్ అనేవి ఉండాలి. సో అంటే కరెంట్ని క్యారీ చేయలేని పార్ట్స్ అనేవి మనం అక్కడ కనెక్ట్ చేయాలి. సో కరెంట్ని క్యారీ చేసే పార్ట్స్ అనేవి కనెక్ట్ చేస్తే అవి క్యారింగ్ త్రూ అవుట్ ది అంటే దాని గుండా మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే స్టాప్ అవుతుంది, సో అక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఉండాలి అక్కడ. సో ఆబ్జెక్ట్స్ ఎలా ఉండాలి అంటే ఇట్స్ ఎ నాన్ కరెంట్ క్యారింగ్ పార్ట్స్ అనమాట. సో ఆ ఎక్విప్మెంట్స్ని ప్లేస్ చేసి మనం ఎర్తింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఈ ఎర్తింగ్లో ఏంటంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ ఉంటాయి. సో న్యూట్రల్ ఎర్తింగ్, ఎక్విప్మెంట్ ఎర్తింగ్. న్యూట్రల్ ఎర్తింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మనము హౌస్ హోల్డ్ పర్పసెస్లో న్యూట్రల్ అనే వైర్ ఉంటుంది కదా, సో దానికి మనం ఎర్తింగ్ అనేది ముందుగానే కనెక్షన్ ఇచ్చేస్తాం. అండ్ ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటే మోటార్కి ఒక టైప్ ఆఫ్ ఎర్తింగ్, జనరేటర్ ఎక్విప్మెంట్స్ అంటే మోటార్స్, జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్మిషన్, ఇట్లా ఒక పర్టికులర్ ఎక్విప్మెంట్కి ఎర్తింగ్ ఒకలా ఉంటుంది. న్యూట్రల్ ఎర్తింగ్ ఉంటుంది. న్యూట్రల్ ఎర్తింగ్ అంటే హోమ్ అప్లయన్సెస్లో మనం అన్నిటికీ కలిపి ఒకటే ఎర్తింగ్ ఇచ్చేస్తాం అనమాట. See here, this is the neutral earthing. In neutral earthing, the neutral of the system is directly connected to the earth with the help of some metallic conducting wire. The neutral earthing is also called the system earthing. Such type of earthing is mostly provided to the system which has a star winding. For example, the neutral earthing is provided in the generator, transformers, motors, etc. are shown in figure. Okay, so మనం ఏంటంటే ఆ ప్యానల్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా ఎర్త్ కనెక్షన్ ఇచ్చేస్తాం అనమాట. సో 3-phase పవర్ సప్లై అనేది ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం ఒక హౌస్కి కానీ దేనికన్నా కానీ, హౌస్ అని అవ్వనండి, ఫ్యాక్టరీస్ అని అవ్వనండి, అక్కడ నుంచి కనెక్షన్ ఇస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ న్యూట్రల్ వైర్ ఏదైతే ఉందో మన హౌస్కి వచ్చే వైర్, సో దాన్ని మనం గ్రౌండ్ చేసేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ అప్లయన్సెస్ నుంచి కూడా ఒక కేబుల్ని మనము గ్రౌండ్కి కనెక్ట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది న్యూట్రల్ ఎర్తింగ్. సో ముందుగానే బిఫోర్ మనకి ఇక్కడ మనం న్యూట్రల్ వైర్ అనేది ఏదైతే ఉంటుందో, న్యూట్రల్ 3-phase సప్లై ఉంది, RYB అని మనం 3-phase సప్లై గురించి చెప్పుకుంటాం. సో రెడ్, ఎల్లో, బ్లూ కలర్ 3 లైన్స్ కనపడతాయి మనకి. సో ఆ 3-phaseతో కాకుండా, ఆ 3 లైన్స్ కాకుండా ఇంకొక లైన్ ఉంటుంది న్యూట్రల్ వైర్. సో దాన్ని బ్లాక్ కలర్ ఆర్ బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తారు.
ఓకే. ఇన్ ఆర్వైబి 3 ఫేజెస్ వచ్చినప్పుడు బ్లాక్ కలర్ తోటి రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా. సో ఇన్ మనకి సింగిల్ ఫేజ్ వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో బ్లూ కలర్ లైన్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, న్యూట్రల్ కోసం. సో అది మనం గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద న్యూట్రల్ ఎర్తింగ్. And next, equipment earthing. Such type of earthing is provided to the electrical equipment. The non-current carrying part of the equipment, like their metallic frame, is connected to the earth by the help of the conducting wire as shown in below figure. Okay, so ikkada entante non-current carrying part of the equipments, that is nothing but metallic frame. Ippudu motors generators lo entante maniki paina frame anedi connect ayi untundi kada. సో మన ఆ ఫ్రేమ్ దాని నుంచి మనము వైర్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇఫ్ ఎనీ ఫాల్ట్ అక్కర్ ఇన్ ద అపరేటర్స్, ద షార్ట్ సర్క్యూట్ కరెంట్ టు పాస్ ద ఎర్త్ బై ద హెల్ప్ ఆఫ్ ది వైర్, దస్ ప్రొటెక్ట్ ద సిస్టమ్ ఫ్రమ్ ది డ్యామేజ్. సో సీ హియర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మోటార్ కన్స్ట్రక్షన్. ఈ మోటార్కి మనకి ఐసోలేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్విచ్ అనమాట. సో ఈ స్విచ్ నుంచి రెడ్ అండ్ బ్లాక్ తోటి మనకి పవర్ సప్లైని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడికి మోటార్కి. అండ్ మోటార్లో మనం పైన షీల్డ్ అనేది ఉంటుంది కదా, సో ఇట్ ఈస్ ద మెటాలిక్ పార్ట్. దీని నుంచి మనం ఎర్తింగ్ వైర్ అనేది, సో సి లైక్ దిస్ ఎర్తింగ్ వైర్ అనేది ఎర్త్కి ఇట్లా డిప్ చేస్తాం అనమాట, ఎర్త్లో డిప్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఎర్తింగ్ లెట్స్ అండ్ దీస్ ఆర్ ద కనెక్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్. ఓకే, గ్రౌండ్ లెవెల్లోకి ప్లేట్ ఎర్తింగ్. ఏ ప్లేట్ కానీ మీకు చెప్పాను కదా, ప్లేట్ ఆర్ పైప్ ఆర్ రాడ్ ఎర్తింగ్ మనం ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఆ ప్లేట్ లాగా ఉండే షీల్డ్ దాన్ని కనెక్ట్ చేసి ఆ వైర్కి, సో దాన్ని ఎర్త్లో డిగ్ చేస్తామన్నమాట. ఆ డిగ్ చేసేటప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం, లేయర్స్ లాగా మనం దాన్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. సో దిస్ ఈజ్ ద ఎర్తింగ్ ఆఫ్ ది సింగిల్ మోటార్. ఓకే, and this is the earthing of generator. Okay, see here, this is the electrical equipment metallic frame. సో ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ నుంచే మనము ఎర్తింగ్ అనేది ఇస్తాము. సో ఇక్కడ మనం ఏబిసి 3 ఫేజ్, దీస్ ఆర్ ద 3 ఫేజ్ సప్లై. సో ఈ 3 ఫేజ్ సప్లైలో మనకి న్యూట్రల్ ఉంటుంది. ఈ న్యూట్రల్ వైర్ నుంచే మనం ఈ మెటాలిక్ షీల్డ్ నుంచి సో ఇంకొక లైన్ వస్తుంది, ఈ బోత్ని జాయిన్ చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ ద ఎర్తింగ్ ఆఫ్ ది జనరేటర్స్. సో ఫ్రేమ్, మెటాలిక్ ఫ్రేమ్ పైన మనకి ఏదైతే డోమ్ ఇస్ నథింగ్ బట్ ఆ పైన ఫ్రేమింగ్ ఉంటుంది కదా, సో ఆ ఫ్రేమ్ని మనం న్యూట్రల్కి కనెక్ట్ చేసి దాని నుంచి మనము ఎర్త్కి కనెక్ట్ చేస్తాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్విప్మెంట్స్లో మనం ఇలా ఇస్తాం, మోటార్స్కి కానీ జనరేటర్స్కి కానీ. సో ఎర్తింగ్ అనేది ఇలా ఇస్తామన్నమాట. ఓకేనా. So next, earthing of transmission lines. High voltage substations are fed by transmission lines with the earthing system solid bound to the substation's earth grid. Under substation fault, both the substation earth grid and the pole grid resistance are exposed to voltage rise. This voltage rise could reach unacceptable and dangerous values. We should probably earth each tower of an electrical transmission line. We must measure the footing resistance of each tower. Okay, we should take the footing resistance of the tower in dry season before stringing the earth wire and or optical ground wire. Okay, so in any circumstances, footing resistance of the tower will not be more than 10 ohms. మనకి ఎర్తింగ్ ఎప్పుడైనా సరే 5 ohmsే మనం చూస్తాం. సో ఆ ఫూటింగ్ రెసిస్టెన్స్ అనేది మోర్ దాన్ 10 hours ఉండకూడదు. ఓకే, సో వీ షుడ్ యూజ్ ఎయిదర్ పైప్ ఎర్తింగ్ ఆర్ కౌంటర్ పాయింట్స్ ఫర్ ఎర్తింగ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్ టవర్. In case of river crossing and railway crossing towers, we provide earthing at diagonally opposite 2 legs of a tower. Okay, సో ఎర్తింగ్ అనేది ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే మనము ఆ పోల్స్ని కనెక్ట్ చేసి పోల్స్ని మనకి ఆ పోల్స్కి టాప్ పొజిషన్లో మనము ట్రాన్స్మిషన్ లైన్స్ని అవి ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఎట్లా ఉంటుందంటే మీరు బయట జనరల్గా చూస్తూ ఉంటారు టవర్స్ ఇట్లా ఉంటాయి.
సో ఆ టవర్స్కి మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి ఇట్లా ఒక ఫేజ్ అండ్ అనదర్ ఫేజ్ ఇట్లా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా మనం ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్కడైనా ఏదైనా హై కరెంట్స్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే బోత్ సబ్స్టేషన్స్ ఆర్ ఎర్త్ గ్రిడ్ అండ్ ద పోల్ గ్రిడ్ రెసిస్టెన్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద వోల్టేజ్ రైజ్. సో వోల్టేజ్ అనేది రైజ్ అవుతుంది. సో దిస్ వోల్టేజ్ రైజ్ కుడ్ రీచ్ ద అన్ఎక్సెప్టబుల్ అండ్ డేంజరస్ లెవెల్స్. ఓకే, సో వీ షుడ్ ప్రాబబ్లీ ఎర్త్ ఆఫ్ ఈచ్ టవర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ప్రతి ఒక్క టవర్కి మనము ఎర్తింగ్ అనేది కంపల్సరీ ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ వీ మెజర్ ద ఫుటింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ టవర్ అనమాట. సో మన ఫుటింగ్ రెసిస్టెన్స్ని ఫస్ట్లీ వీ ఫైండ్ అవుట్ ది footing resistance of each tower. So we should take the footing resistance of the tower in a dry season before swinging the earth. మనకి ఏంటంటే అది ఆ ఫుటింగ్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది డ్రై సీజన్స్లో మనం ఏంటంటే అది అక్కడ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకి సో మనం వాటర్ వెట్ కండిషన్లో ఏంటంటే తక్కువ ఉంటుంది అండ్ డ్రై సీజన్స్లో ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం మనం ఏంటంటే మెయిన్గా ఫస్ట్ సో వీ కెన్ ఫైండ్ అవుట్ ది footing resistance of tower in dry seasons. Okay, and then the footing resistance of the tower will not be more than 10 ohms. This is an important point. Okay, so the resistance value anedi more than 10 anedi undakodu anamata. So we should use either pipe earthing or another pipe earth edaina gaani place earthing connection anedi ivvachu of the transmission line. Okay, see here మనం ట్రాన్స్మిషన్ లైన్స్లో టవర్స్ అనేవి డిఫరెంట్గా చూస్తూ ఉంటాము. సో ఈ టవర్స్ అన్నిటిలో ఏంటంటే హై వోల్టేజ్ లైన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్స్ ఉంటాయి అండ్ అలాగే నార్మల్ సింగిల్ ఫేజ్లో ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్న సింగిల్ టవర్స్ చూసుకున్నట్లయితే అవి ఓన్లీ 3 phase ఆర్ సింగిల్ ఫేజ్. ఓకే, సింగిల్ ఫేజ్ ఆర్ 3 phase లైన్స్ని అప్ టు రేంజ్ వచ్చేటప్పటికి బిలో 11 kV అనమాట. సో ఆ రేంజ్ వరకు ఏంటంటే మనం సింగిల్ పోల్ టవర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనకి అబోవ్ రేంజ్ అనేది వోల్టేజ్ లెవెల్ పెరుగుతునేటప్పటికీ ఆ టవర్స్ అనేవి కూడా డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తాం. మీరు ఎక్స్ట్రా హై వోల్టేజ్ మనం సిటీ లోపల ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడము అండ్ అవుట్కట్స్ ఆఫ్ సిటీకి మనం బయట కనుక చూసినట్లయితే మనకి హై వోల్టేజ్ లైన్స్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. సో దీని నుంచి వచ్చిన పవర్ సప్లై అనేది సబ్స్టేషన్కి కనెక్ట్ చేస్తారు. సబ్స్టేషన్స్లో సిటీకి మనకి ఏంటంటే సిటీ లోపలికి వచ్చేటప్పటికి సో నార్మల్ వోల్టేజ్ లెవెల్ రేటింగ్సే వస్తాయి. ఓకేనా, అప్ టు మనకి బయటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రాన్స్మిషన్లో ఏంటంటే హై వోల్టేజ్ రేంజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనకి ఎక్కడైతే యూటిలైజేషన్ ఉంటుందో ఆ యూటిలైజేషన్కి వచ్చేటప్పటికి దాన్ని మనం స్టెప్ డౌన్ చేసుకొని దాన్ని లోకల్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. సో దిస్ టైప్ ఆఫ్ టవర్స్ అనేవి మనకి మ్యాక్సిమం సిటీకి అవుట్కట్స్లోనే ఉంటుంది. సో అక్కడ మరి చూసినట్లయితే లైన్ టు లైన్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక ఫేజ్ ఆఫ్ లైన్, సో ఇది అనదర్ ఫేజ్. ఇట్లా మనకి ఫేజ్లో లైన్స్ అనేవి ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే పవర్ కేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ అవి క్యారింగ్ కరెంట్ అనమాట. సో ఎట్ ద టాప్ ఎండ్లో మీరు చూసినట్లయితే ఈ లైన్ కనపడుతుంది కదా, అది మీరు బయట గమనించండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ కూడా అవుతుందన్నమాట. సో ఈ లైన్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎర్త్ వైర్. ఓకే, సో ఎర్త్ వైర్ అనేది మనకి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్లో టవర్స్లో టాప్ ఆఫ్ ద టవర్ ఇస్ నథింగ్ బట్ ది ఎర్త్ లైన్కి కనెక్ట్ చేస్తాం. సీ హియర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి మనకి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్లో దీన్ని పోల్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, ఈ స్టీల్ దీన్ని టవర్ అంటారు. ఓకే, సీ హియర్ టవర్ అండ్ దీస్ ఆర్ ది ఇన్సులేటర్స్ అండ్ దీస్ ఆర్ ది కండక్టింగ్ వైర్స్. ఈ కనపడే మనకి వైర్స్ అన్నీ కండక్టింగ్ వైర్స్ అనమాట. సో స్పేసర్స్ అంటే ఒక లైన్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి కదా. సో ఆ ఫేజెస్లో మనకి చిన్న కనెక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఆ కనెక్టర్స్ ఏంటంటే ఆ ఒక లైన్కి మధ్యలో స్పేస్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి మనం. సో ఒకటే చోటు నుంచి 2-3 లైన్స్ వచ్చినాయి అనుకోండి, వీటికి ఒక స్పేస్ అనేది మెయింటైన్ చేయడానికి ఇక్కడ స్పేస్ వైర్ అనేది యూజ్ చేస్తాం.
సో ఇదే అన్ని స్పేస్ ఇంకా అనదర్ మనకి ఇట్లా ఒక సర్కిల్గా కనపడుతుంది. మీరు బయట చూడండి, ఒక సర్కిల్గా కనపడుతుంది. ఈ సర్కిల్లో ఇక్కడ నుంచి ఒక లైన్, ఇక్కడ ఒక నుంచి ఒక లైన్, ఇటు నుంచి ఒక లైన్, ఇట్లా 5 లైన్స్ ఆర్ 3 లైన్స్ కనపడుతుంటాయి. సో ఆ మూడింటికి మనం స్పేసర్స్ అనేవి యూజ్ చేస్తాం, అంటే ఈక్వల్గా మెయింటైన్ అవడానికి వాటి మధ్య స్పేసెస్ అనేవి. ఓకే, ఇన్సులేటర్స్ అనేవి ఇస్ నథింగ్ బట్ సపోర్టర్స్ అనమాట. సో మనం ఇన్సులేటర్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేస్తాము. దే ఆర్ ద లైన్ సపోర్టర్స్ ఫర్ ద ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, అండ్ ఇవి ఉన్నాయి కదా ఇట్లా, వీటిని క్రాస్ ఆర్మ్స్ అంటాం. ఇది కూడా ఒక క్రాస్ ఆర్మ్ అండ్ ఇది కూడా క్రాస్ ఆర్మ్స్ అనమాట. సో ట్రాన్స్మిషన్ లైన్లో ఒక టవర్ దగ్గరే మనకి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో ఇది మొత్తం పోల్ అయితే వీటిల్ని క్రాస్ ఆర్మ్స్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ వర్టికల్గా ఉన్న లైన్స్ ఉన్నాయి కదా, సో వర్టికల్గా ఉన్న లైన్స్ని క్రాస్ ఆర్మ్స్ అంటారు. సో ఈ పైన టాప్లోది ఎర్త్ వైర్ అండ్ దీస్ ఆర్ ది క్రాస్ ఆర్మ్స్ అండ్ దీస్ ఆర్ ద ఇన్సులేటర్స్ అండ్ దీస్ ఆర్ ద స్పేసర్స్ అండ్ దీస్ ఆర్ ద డాంపర్స్. సో ఇక్కడ మనకి డాంపర్స్ స్పేసర్స్ కనెక్ట్ చేస్తారు. సో మీకు కన్స్ట్రక్షన్ మీరు బయట చూస్తారు, ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫిగర్ స్ట్రక్చర్ని మీరు బయట జనరల్గా చూస్తారు. చూడగానే మీకు ఐడెంటిఫై అయిపోతుంది, ఓకే టవర్ దాన్ని పైనలో కనెక్ట్ చేసింది ఎర్త్ వైర్ అండ్ ది ట్రాన్స్మిషన్ లైన్స్ని కండక్టర్స్ అంటాము అండ్ వర్టికల్ లైన్స్ని క్రాస్ ఆర్మ్స్ అండ్ మనకి ఇక్కడ కనపడుతున్న వీటిని ఇన్సులేటర్స్ అంటాము. వీటిని వేస్ట్ చేసుకొని ఆ ట్రాన్స్మిషన్ లైన్ అనేది ఎంత రేంజ్ అనేది చెప్పచ్చు. జనరల్గా మనం ఇన్సులేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పిన్ టైప్ ఇన్సులేటర్స్, షాకిల్ టైప్ అండ్ స్ట్రెయిన్ టైప్ అండ్ డిస్క్ టైప్ ఇన్సులేటర్స్ అని ఉంటాయి. సో జనరల్ నార్మల్ 11 kVకి పిన్ టైప్ ఇన్సులేటర్స్ అని చెప్పి ఇలా ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి. మీరు ట్రాన్స్మిషన్ లైన్స్లో బయట చూడండి, ఇట్లా ఒక రౌండ్ సర్కిల్ లాగా వచ్చి ఇట్లా ఉంటుంది. సో దీస్ ఆర్ ద పిన్ టైప్ ఇన్సులేటర్స్. ఇవి మనం ఫర్ లో వోల్టేజ్ రేంజెస్ కోసం యూజ్ చేస్తాము. హై వోల్టేజ్ రేంజెస్కి వచ్చేటప్పటికి డిస్క్ టైప్ అనమాట. సో ఇట్లా సర్కిల్ షేప్లో ఉంటుంది. సో ఇట్లాంటి డిస్క్ షైనింగ్గా కూడా ఉంటుంది. ఓకే, సో ఈ డిస్క్ టైప్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ డిస్క్ టైప్కి మిడిల్ పార్ట్ నుంచి ఇంకొక డిస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అండ్ దెన్ ఇంకొక డిస్క్, అట్లా డిస్క్లు అనేవి కనెక్ట్ చేస్తాం. సో ఈచ్ డిస్క్ యాక్టింగ్ యాజ్ ఎ 11 kVకి ప్రొటెక్షన్ అనమాట. సో ఒక 11 kV లైన్కి ఒక డిస్క్ మాత్రం యూజ్ చేస్తాము. అండ్ అది 3 డిస్క్ కనుక యూజ్ చేసామంటే దట్ లైన్ ఈజ్ కాల్డ్ ది 33 kV లైన్. ఓకే, సో 33 kV లైన్కి 2 or 3 అనేవి డిస్క్స్ యూజ్ చేస్తాము. అండ్ ఫర్ 66 kV లైన్, అది ఒక 66 kV లైన్ అనుకుంటే అక్కడ డిస్క్లు అనేవి 6 or 5 యూజ్ చేస్తాం. ఓకే, సో 1 ఈజ్ లెస్. బిగ్గర్ వాల్యూ మనకి పెరిగే కొద్దీ డిస్క్ వాల్యూ 1 డిక్రీజ్ అయినా ప్రాబ్లం ఉండదు. సో ఈచ్ డిస్క్ లైక్ యాక్ట్స్ యాజ్ 11 kV అనమాట. సో 11 kV వోల్టేజ్కి ఒక డిస్క్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ 66 kVకి 5 డిస్క్స్ యూజ్ చేస్తాము. అండ్ ఫర్ 132 మనకి అక్కడ రేంజ్ అనేది పెరుగుతుంది, ఒక్కొక్కటి 11 kV అనమాట. 10 అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో అట్లా 10, 11 అనేవి మనము ఆ ఒక డిస్క్లు ఎన్నైతే ఉన్నాయో అది ఇంటూ 11 వేస్తే మనకి దాని వాల్యూ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి ఆ ట్రాన్స్మిషన్ లైన్ రేంజ్ అనేది మనం చెప్పచ్చు. ఓకేనా, సో హియర్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్లో మనకి కనుక ఫాల్ట్ అక్కర్ అయితే, సో ఫాల్టీ కరెంట్ అనేది, సో ఫాల్ట్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది మనకి ఇట్లా డౌన్వర్డ్స్లో అండ్ ఎర్తింగ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కనెక్ట్ అయినప్పుడు ఫాల్ట్ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఏ హ్యూమన్ బీయింగ్ టచెస్ దట్ పోల్, దట్ కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ద బాడీ. సో మనం హై వోల్టేజ్ టవర్స్ని టచ్ కూడా చేయకూడదు అనమాట. సో ఎందుకు అంటే ఏదన్నా ఫాల్ట్ నార్మల్గా ప్రాబ్లం లేకపోయినా కానీ, సో ఫాల్టీ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది మనకి కనుక దాని నుండి ఫ్లో అవుతుంటే, సో పోల్ని టచ్ చేసినా కానీ మనకి ఆ బాడీలో కరెంట్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. సో ఇట్స్ వెరీ డేంజరస్. సో ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ దీస్ ఆర్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఫర్ ద టవర్స్ గ్రౌండ్ నెట్వర్క్. So pipe earthing, in case of pipe earthing system we use galvanized steel pipe or diameter 25 mm and of length 3 meters. We bury the pipe vertically in the soil in such a manner that the top of the pipe shall be 1 meter below the ground level. Where the towers stand on rock, we have to bury the earthing pipe in damp soil available near to the tower. Okay, సో మనం దాన్ని పైప్ ఎర్తింగ్ అనేది ప్లేస్ చేస్తాము ఫర్ ద ట్రాన్స్మిషన్ లైన్స్లో. టవర్స్కి మనము
పైప్ ఎర్తింగ్ యూజ్ చేస్తాము. సో ఈ పైప్ ఎర్తింగ్ అనేది ఎలా చేస్తామంటే మనకి పైప్ టవర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దానికి మనకి బిసైడ్ అనమాట. సీ హియర్. ఓకే, సో దిస్ ఈజ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఎర్తింగ్ అనమాట. సో ఇక్కడ మనకి రాడ్ పైప్ ఎర్తింగ్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఈ పైప్ ఎర్తింగ్లో మనం ఏంటంటే స్టీల్ పైప్ అనేది దాని యొక్క డయామీటర్ 25 mm ఉండాలి అండ్ అలాగే లెంత్ అనేది 3 meters ఉండాలి. సో అంటే పైప్ని మనం ఎర్త్ లోపలికి డిప్ చేస్తాము. సో ఇట్లా ఉంటుంది కన్స్ట్రక్షన్ మనకు వచ్చేటప్పటికి. సీ హియర్. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రౌండ్ లెవెల్. సో ఇది మనకి పైప్ ఎర్తింగ్ అనమాట. సో లేయర్స్ లాగా ఫిల్ చేస్తాము, రాక్, సాల్ట్ అండ్ అలాగే శాండ్. ఓకే, సో ఓన్లీ సాల్ట్ అండ్ చార్కోల్ అయినా కానీ యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో కనెక్షన్ అనేది ఇలా ఉంటుంది. సో అదే పైప్ని డిప్ చేస్తాము. మనకి ఎక్సెసివ్ కరెంట్ అనేది త్రూ పోల్ ద్వారా మనకి ఈ గ్రౌండ్కి కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద transmission line grounding అనమాట. ఓకే, సో we cannot the tower leg with the pipe with the help of galvanized steel tape or suitable cross section. In case we have to bury steel tape in a groovy cut on the rock and adequately protect the steel tape from damage. Okay, so in case of pipe earthing system, we fill surrounding the pipe with alternating layers of charcoal and salt which maintain the surrounding soil of the pipe moisture, and a detailed pictorial representation of pipe earthing is shown below. Okay, this is nothing but the pipe earthing of the transmission lines anamata. So ee transmission line towers lo ఈ పైప్ ఎర్తింగ్ చేసేటప్పుడు మనకి టవర్ అనేది నార్మల్ గ్రౌండ్ లెవెల్గా ఉన్నట్లయితే మనం డైరెక్ట్లీ పైప్ ఎర్తింగ్ చేసేయచ్చు. అండ్ ద టవర్ స్టాండ్స్ ఆన్ రాక్. ఓకే, వీ హ్యావ్ టు బరీ ద ఎర్తింగ్ పైప్ ఇన్ ఏ డ్యాంప్ సాయిల్ అవైలబుల్ నియర్ ద టవర్. ఓకే, దీస్ టూ కండిషన్స్ ఆర్ ఎరేసింగ్ ది ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, సో డైరెక్ట్గా అయినా మనము దాన్ని సాయిల్కే కనుక టవర్ అనేది ఉంటే కనుక, సాయిల్ పైన టవర్ అనేది ఉంటే సో డైరెక్ట్ మనము ఇన్ డెప్త్లోనే కనెక్ట్ చేయొచ్చు. అదే ట్రాన్స్మిషన్ లైన్ యొక్క టవర్ అనేది రాక్స్ మీద కనుక ప్లేస్ చేశారు అంటే మనం దానికి సెపరేట్ కనెక్షన్ అనేది ఇచ్చి దాని నుంచి మనము పైప్ ఎర్తింగ్ అనేది చేస్తాం. ఓకే, సో కౌంటర్ పాయిస్ ఎర్తింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో రాక్ అనేది కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇట్లా డిఫరెంట్ వేలో మనం దాన్ని ఎనదర్గా మళ్ళీ డిప్ చేస్తామని చెప్పి. సో అది అప్పుడు ఎలా చేయాలంటే వీ యూజ్ 10.97 mm diameter galvanized wire for the purpose of the counterpoise earthing of electrical transmission tower. Here we connect the galvanized wire with the leg of the tower with the help of a galvanized lug, and the galvanized lug is fitted with a tower leg with the help of a 16 mm diameter nut and bolts. Okay, so ఈ 16 mm diameter of nut and bolts తీసుకొని మనం ఆ టవర్ లెగ్కి అండ్ అలాగే డిప్ చేయాల్సిన రాడ్కి కనెక్షన్ అనేది ఇస్తాము. సో ద స్టీల్ వైర్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ మస్ట్ బి మినిమం 25 meters in length. The wire is buried tangentially under the ground of minimum 1 meter depth from the ground level. Here 4 legs of towers are connected together with the counterpoise earth wire buried below the ground level of 1 meter depth. Okay, so the major difference between the two is earthing provides a grounding point and neutral point, returning point to the flow of electricity. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనం న్యూట్రల్ వైర్ అండ్ అలాగే ఎర్తింగ్ వైర్ అని 2 వైర్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ న్యూట్రల్కి ఎర్తింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఎర్తింగ్ వైర్ అనేది ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద గ్రౌండింగ్ పాయింట్. అంటే ఇప్పుడు మనకి ఎక్సెసివ్ కరెంట్స్ అనేది కనుక వస్తే అది మనకి ఎర్త్కి కనెక్ట్ అవ్వటానికి మనం ఎర్తింగ్ వైర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ న్యూట్రల్ వైర్ ఏంటంటే ఆర్వైబి మనకి ఫేజెస్ నుంచి వచ్చే సప్లైకి రిటర్న్ పాత్ కింద మనం న్యూట్రల్ వైర్ని యూజ్ చేస్తాం. That is the neutral wire, and here represents the black representation of the neutral wire, and here blue line, okay, sorry, green color represents the earthing wire అనమాట. ఎప్పుడైనా మీరు చూసినట్లయితే సర్క్యూట్లో కనెక్షన్స్ ఎప్పుడైనా కానీ ఎర్తింగ్ వైర్ మనం చూస్తే ఎర్తింగ్ వైర్ ఫర్ ది ఎర్తింగ్ లైన్ అనమాట, సారీ గ్రీన్ వైర్ ఫర్ ది ఎర్తింగ్ వైర్,
గ్రీన్ కలర్ వైర్ కనపడింది అంటే గ్రీన్ కలర్ వైర్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఫర్ ఎర్తింగ్ వైర్. ఓకే, అండ్ మనకి ఇక్కడ బ్లాక్ వైర్ అనేది రిప్రజెంటేషన్ ఇస్తాము. బ్లాక్ వైర్ వచ్చేటప్పటికి న్యూట్రల్ వైర్. న్యూట్రల్ అంటే రిటర్న్ పాత్ పర్పస్ కోసం యూజ్ చేసే వైర్ సర్క్యూట్ నుంచి. పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చెప్పుకుంటాం కదా. పాజిటివ్గా వచ్చేటప్పటికి రెడ్ కలర్లో రిప్రజెంట్ చేస్తారు, కొన్ని సిచ్యువేషన్స్లో బ్లూ కలర్లో కూడా రిప్రజెంట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. సో రెడ్ ఈజ్ ద లైవ్ వైర్. లైవ్ ఈజ్ నథింగ్ బట్ ది కరెంట్ పాస్ అయ్యే వైర్ అనమాట. సో బ్లాక్ ఫర్ ద రిటర్న్ నెగిటివ్ పాత్. సో రిటర్న్ పాత్ మనకి న్యూట్రల్ వైర్ అనేది యూజ్ చేస్తాము. గ్రీన్ కలర్ వైర్ వచ్చేటప్పటికి ఎర్తింగ్. సో ఆ సర్క్యూట్ ప్రొటెక్షన్కి మనము గ్రీన్ కలర్ వైర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్మిషన్స్ లైన్స్లో చూపిస్తున్నారు. ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇక్కడ మనకి పైన కనపడుతున్న కేబుల్ ఈజ్ నథింగ్ బట్ ది ఎర్త్ వైర్ ఇన్ ద పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో మోటార్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది ఎర్త్ వైర్ అనేది. ఇట్లా మనకి డిఫరెంట్గా కనెక్షన్స్ అనేవి ఇస్తాం. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎర్త్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఇన్ఫైనైట్ ఎర్త్ అండ్ ఎర్త్ ఎలక్ట్రోడ్. This depends upon the mainly three factors, that is nothing but the resistance of the electrode itself, and the contact resistance between electrode surface and the soil, and the resistivity of soil between the electrode and infinite earth. See here, the first one is the resistance of the electrode itself and the contact resistance between the electrode surface and the oil, or the two factors are the negligible compared to the third factor. Okay, here we can represent mainly on the third factor, that is the resistivity of the soil between the electrodes and infinite earth. This is the main place role, okay, for the calculation of the earth resistance. Okay, again the resistivity of the soil depends upon the following factors. So the electrical conductivity offered by a soil mainly due to the electrolysis. That means the resistivity of a soil is mainly electronic in nature. So concentration of water, salt and other chemical components in the soil largely determines its resistivity. Okay, so ఈ resistivity అనేది ఎర్త్ అనేది మనకి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. చెప్పుకున్నాం కదా, ఎర్త్ రెసిస్టెన్స్ అనేది మనకి మ్యాక్సిమం 5 కన్నా ఉండకూడదు, 5 ohms కన్నా. సో ఎర్త్ రెసిస్టెన్స్ అనేది కూడా మనం ఫస్ట్లీ క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎర్త్ రెసిస్టెన్స్ మనకి ఎక్విప్మెంట్ అనేది ఉంది. సో బై యూజింగ్ దట్ వీ కెన్ calculate the earth resistance. So what is the importance and what is the earth resistance depends upon these factors anamata. Okay, so chemical composition of the soil, maniki aa soil yokka properties anni kavali. Adi dento aina equipment to earth lo manaki soil untundi kada, aa soil anedi maniki దాని యొక్క స్టామినాని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలి అంటే, సాయిల్ ఇప్పుడు దాంట్లో ఏదన్నా మనకి కెమికల్ కలిసినప్పుడు అది ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా, అండ్ వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద సాయిల్, అన్ని కండిషన్స్లోనూ ఆ సాయిల్ యొక్క టెంపరేచర్ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది రెసిస్టివిటీ ఆఫ్ ద సాయిల్ డిపెండ్స్ అపాన్ దీస్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, so this is the equipment we can measure the earth resistance. The mostly commonly used method for measuring the earth resistance of an earth electrode is the 3-point measuring technique as shown in figure. Okay, we can by using this we can measure the earth resistance. Okay, this method is derived from the 4-point method, which is used for soil resistivity measurement. The 3-point method, called the fall of potential method, comprises the earth electrode to be measured and 2 other electrically independent test electrodes, usually labeled P is nothing but potential and C is for the current. Okay, so earth electrode మనకి ఇక్కడ ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ మనం పొటెన్షియల్ వైర్, ఓకే, ఇక్కడ 2 వైర్స్ కనెక్ట్ చేసాం కదా, P అండ్ C. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేసుకొని ఇన్ బిట్వీన్ సో వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ద ఆల్టర్నేటింగ్ కరెంట్ ఐ పాస్ త్రూ ద అవుటర్ ఎలక్ట్రోడ్ C. ఓకే, సో సిలో మనకి ఫ్లో అయినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకొని దాని వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో బై యూజింగ్ దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద earth resistance value by using the Ohm's law, that is nothing but Rg equal to ground resistance. Okay, Rg equal to V by I. So other more complex methods such as the slope method
four-pole method have been developed to overcome specific problem associated with this simple procedure, mainly for measurements of resistance of large earthing system or at sites where space for location test electrodes is restricted. ఓకే, సో మనం ఎలక్ట్రోడ్స్ అనేవి ప్లేస్ చేసి దానికి మనం ఈ కేబుల్ అనేది కనెక్ట్ చేసి మనం బై యూజింగ్ దిస్ వీ కెన్ మెజర్ ద వాల్యూ ఆఫ్ ది ఎర్త్ రెసిస్టెన్స్. ఓకే, బై యూజింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూ కనుక్కుంటే దాని నుంచి మనకి ఓమ్స్ లా ప్రకారంగా ఎర్త్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా అనదర్ మెథడ్ ఏంటంటే దాని యొక్క రెసిస్టివిటీ ఆఫ్ ది సాయిల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని అండ్ లెంత్ అండ్ డి వాల్యూ డయామీటర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ మీటర్ దాన్ని బేస్ చేసుకొని కూడా మనము ఎర్త్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా. Rg equal to rho by 2 pi L into logarithm of 8 L by D minus 1. Here L represents the length of the electrodes and rho represents the soil resistivity and D represents the diameter of the electrode. Okay, so by using this also we can find out the value of the earth resistance. And by easy method is we can find out the two placed electrodes and in between we can calculate the voltage and current, and we can by using the earth Ohm's law we can find out the earth resistance. This is the easiest method. Okay, so what is perfect earthing? So electrical earthing definition is nothing but the process of transferring the immediate discharge of the electrical energy directly to the earth by the help of low resistance is known as the electrical earthing. In the similar manner, how do we determine good earthing? If you want to check if you have a proper earthing, try plugging the wires from the light bulb base into the two ports of an outlet to see if the lights up. If you want to test more accurately, యూజ్ మల్టీమీటర్ టు టేక్ యువర్ రీడింగ్స్ ఇన్స్టెంట్. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఎర్తింగ్ అంటే ఏంటి ఇచ్చామా లేదా, సో అది మనం తెలుసుకోవాలి అంటే మీకు ఇక్కడ మీరు స్విచ్ బోర్డ్లో కనుక చూసినట్లయితే ఇలా ఉంటుంది కన్స్ట్రక్షన్ స్విచ్ బోర్డ్. ఓకే, సో ఇలా స్విచ్ బోర్డ్లో ప్లేస్ చేసినప్పుడు సో దిస్ రిప్రజెంట్స్ ది ఓకే పాజిటివ్ అండ్ దిస్ రిప్రజెంట్స్ ది నెగిటివ్ అండ్ దిస్ ఈజ్ ద న్యూట్రల్ గ్రౌండింగ్ వైర్ అనమాట. సో మీరు టూ టెస్టర్స్ ఒక బల్బ్ తీసుకొని ఓకేనా, సో ఒక బల్బ్ తీసుకొని ఆ బల్బ్ యొక్క పాజిటివ్ వైర్ని అండ్ నెగిటివ్ వైర్కి కనెక్షన్ ఇస్తే బల్బ్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, సో ఈ నెగిటివ్ వైర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆ నెగిటివ్ వైర్ని గ్రౌండ్ ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి అప్పుడు బల్బ్ అనేది ఆన్ అవ్వాలి. సో బల్బ్ అనేది ఆన్ అయితే మనం ఓకే పర్ఫెక్ట్ ఎర్తింగ్ అనేది ఇచ్చాము. ఓకే, సో పాజిటివ్ వైర్లో మనం ఇక్కడ న్యూట్రల్లో ప్లేస్ చేసిన బల్బ్ అనేది ఆన్ అవ్వాలి అండ్ అలాగే గ్రౌండ్లో ప్లేస్ చేసిన ఇస్ నథింగ్ బట్ న్యూట్రల్ ఎర్తింగ్ వైర్ అనమాట. సో ఎర్తింగ్కి కనెక్ట్ చేసినప్పుడు కూడా బల్బ్ అనేది ఆన్ అవుతుంది అంటే మనం పర్ఫెక్ట్ ఎర్తింగ్ ఇచ్చాము. సో అలా కాకుండా మీరు మల్టీమీటర్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. బై యూజింగ్ మల్టీమీటర్లో మీరు అక్కడ వోల్టేజ్ దగ్గర దాని వాల్యూని ప్లేస్ చేసి సో పాజిటివ్ నెగిటివ్ వైర్స్ ఉంటాయి కదా, పాజిటివ్ వైర్ని పాజిటివ్ టెర్మినల్ దగ్గరను నెగిటివ్ని మనం ఇక్కడ ఎర్తింగ్ దాంట్లో ప్లేస్ చేస్తే ఇక్కడ మనకి 230 to 240 volts మధ్యలో వేరీ అవుతుంది. సో అలా అయినా మనం మల్టీమీటర్తో అయినా యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఈ నెగిటివ్ పిన్ అనేది ఇక్కడ ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గరను అండ్ గ్రౌండ్ ఎర్తింగ్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు రెండింటికి వర్కింగ్ అవుతుంటే దట్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎర్తింగ్ అనమాట. ఓకేనా, సో పాజిటివ్ టెర్మినల్ అలానే ఉంచేసి నెగిటివ్ని మనం ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు బల్బ్ ఆన్ అవ్వాలి అండ్ అలాగే ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు బల్బ్ ఆన్ అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ది పర్ఫెక్ట్ ఎర్తింగ్. ఓకే, సో గుడ్ ఎర్తింగ్ సిస్టమ్ విల్ ఫీచర్స్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. Good electrical conductivity, conductors capable of withstanding high fault currents, long life and low ground resistance and impedance. Okay, so these are the good earthing systems features. And neutral wires is so important. As neutral wires is important. Why? Because neutral wires carries current back to the power source to better control and regulate voltage. సో న్యూట్రల్ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనకి అక్కడ వచ్చిన పవర్ సప్లై ఏదైతే ఉందో లోడ్కి రీచ్ అవుతుంది అండ్ దెన్ రిటర్న్ పాత్ అనేది అవ్వాలి. సో రిటర్న్ పాత్ ఎందుకు అవ్వాలి అంటే ఇప్పుడు మనకి పవర్ డిస్టర్బెన్సెస్ ఆ లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ యొక్క బెటర్ పర్ఫార్మెన్స్ కోసం రిటర్న్ పాత్ అనేది ఉండాలి మనకి. సో రిటర్న్ పాత్ అనేది మనకి ఎట్లా అంటే అప్ టు సమ్ రేంజ్ వరకు అది అప్లికబుల్ అనమాట. సో అబ్నార్మల్ కండిషన్స్ అనేవి అక్కరైనప్పుడు మనకి ఎర్తింగ్ వైర్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ది న్యూట్రల్ అండ్ ఎర్తింగ్ వైర్. ఓకే, థ్యాంక్ యూ.